మా గోడు ఎవరికి పట్టదా, బదిలీల తీరుపై హోంగార్డుల ఆవేదన, రాజకీయ ప్రమేయం ఉందంటూ ఆరోపణ, దూర ప్రాంతాలకు పంపొద్దని కూడా ఆవేదన హోంగార్డులది. అప్పుడు ప్రభుత్వంలో అట్లనే ఉంటది, ఇప్పుడు ప్రభుత్వంలో అట్లనే ఉంటదండి. అప్పుడు ఇబ్బంది పడరు, వాస్తవంగా హోంగార్డులు అప్పుడు కూడా ఇబ్బంది పడరు, ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. హోంగార్డులకు వచ్చిన తర్వాత పోలీసులకు సంబంధించినటువంటి ఒక సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డి గారు మరి మంచి మంచి మాటలు చెప్పినారు. మరి ఏమైపోయినాయి? ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేస్తే మరి ఇలాంటి వార్తలు ఎందుకు చూస్తా ఉన్నాం? బదిలీలో తీరుపై హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాజకీయ ప్రమేయం అయితే ఉందట, రాజకీయ ప్రమేయం ఉంది, దూర ప్రాంతాలకు దయచేసి పంపకండి. జోనల్ వైజ్ గా ఏదైతే ఉందో వాళ్ళ సొంత జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లాలో పనిచేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అదే కదా వాళ్ళు కోరుకునేది. జీతాలు అయితే పెంచినట్టున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఏది ఏమైనా కానీ హోంగార్డులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశంలో హోంగార్డులకు న్యాయం చేయాలి. బాగా చెప్తా, హోంగార్డుకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇతర ఉద్యోగస్తులను ఒకలాగా, హోంగార్డులను ఒకలాగా చూసేటటువంటి ప్రయత్నం చేయొద్దు. డిపార్ట్మెంట్ అంటే ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హోంగార్డుల పట్ల మరి ఏవైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో, బదిలీలు ఉన్నాయో దానికి సంబంధించిన దాంట్లో ఒక రాజకీయ ప్రమేయం ఉన్నా, అవకతవకలున్నా వాటన్నిటిని కూడా పటాపంచలు చేసి మరి అమాయకులు, వాస్తవంగా హోంగార్డులను చూస్తే కొద్దిగా అమాయకంగానే కనిపిస్తూ ఉంటది. ఏదేమైనా వాళ్ళకి న్యాయం అయితే చేయాలి.